హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రావెల్ డెస్టినేషన్ తమిళనాడులో ఫేమస్ అయిన నయాగరా ఆఫ్ ఇండియా అని పిలువబడే హొగనేకల్ వాటర్ ఫాల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు నేచర్ లవర్ అయినా అండ్ అడ్వెంచర్ టూర్ లవర్స్ అయినా అండ్ వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్న మన బెంగళూరుకి దగ్గరలో 2 hours డిస్టెన్స్లో ఉన్న ఒసూర్కి 2 hours డిస్టెన్స్లో ఉన్న ఈ హొగనేకల్ వాటర్ ఫాల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. హొగనేకల్ వాటర్ ఫాల్స్ ఇది కావేరీ రివర్ మీద ఉంటుందండి. ఇది కర్ణాటక తమిళనాడు బోర్డర్ దగ్గరలో ఉంటుంది. అండ్ కర్ణాటక తమిళనాడు బోర్డర్లో ఉంటుంది. మన ధర్మపురి దగ్గరలో ఉంటుందండి హొగనేకల్ వాటర్ ఫాల్స్. హొగే అంటే స్మోక్ అంట, కళ్ళు అంటే రాక్, అండ్ వాటర్ ఫాల్ స్మోక్లో కనిపిస్తుంది కాబట్టి ఇది హొగనేకల్ అని పిలుస్తారు ఈ వాటర్ ఫాల్ని. ఇది మనకు కావేరీ నది మీద ఉంటుంది. ఇది మనం మోస్ట్లీ రైనీ సీజన్లో వెళ్తే ఈ రివర్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడ ఉండడం వల్ల చాలా బాగుంటుంది చూడడానికి. నేను మాలూరు నుంచి అంబత్తూరు వెళ్ళి అంబత్తూరు నుంచి ట్రావెల్ చేశానండి. అంబత్తూరు నుంచి హొసూరు వెళ్ళి హొసూరు నుంచి మన హొగనేకల్ వెళ్ళాను. అలా కాకుండా మీరు హొసూరు నుంచి డైరెక్ట్గా హొగనేకల్ వెళ్ళొచ్చు అండ్ బెంగళూరు నుంచి కూడా మీరు హొగనేకల్ రావచ్చు. ఇప్పుడు మన హొసూరు నుంచి మన హొగనేకల్ ఎలా రావాలో చెప్తున్నాను. హొసూరు నుంచి అయితే కృష్ణగిరి నుంచి వచ్చి ధర్మపురి నుంచి హొగనేకల్ రావచ్చు. మ్యాక్స్ 90 kilometers ఉంటుంది. మనకి 2 to 2.5 hours పడుతుందండి. అండ్ హొసూరు నుంచి రాయచోరు వెళ్ళి అక్కడ నుంచి అర్చేటి ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ రూట్ అండి. ఇదంతా కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫారెస్ట్ వ్యూస్ ఉంటాయి మీకు, అలా కూడా రావచ్చు. మ్యాక్స్ మీరు మార్నింగ్, ఇది ఒక 1 day ట్రిప్ అండి. మార్నింగ్ మీరు 6కి స్టార్ట్ అయితే 8:30 కల్లా మీరు హొగనేకల్ వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు 8 to ఈవినింగ్ 4 o'clock వరకు అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ 4కి రిటర్న్ బ్యాక్ అయితే మళ్ళీ 6 o'clockకి మీరు హొసూరు అనేది వస్తారు. సేమ్ బెంగళూరు నుంచి కూడా అంతే, మీకు హొగనేకల్ 2 hours పడుతుంది. సేమ్ మళ్ళీ 4 o'clock మీరు రిటర్న్ అయితే బెంగళూరుకి మళ్ళీ 6 o'clock వచ్చేస్తారు. ఇది 1 day ట్రిప్. 1 dayలో చాలా పర్ఫెక్ట్ ట్రిప్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు. అక్కడ ఈ హొగనేకల్లో మీకు ఏమేమి ఉంటాయి, అడ్వెంచర్స్ ఏముంటాయి అక్కడ మీకు చెప్తాను. ఇది లోపల కార్ వెళ్ళడానికి మీకు 100 rupees ఛార్జ్ చేస్తున్నారండి అక్కడ హొగనేకల్ ముందు. ఇది దీని తర్వాత మనకి ఈ రూట్ చాలా బాగుంటుంది, ఫారెస్ట్ రూట్ వస్తుంది. ఇది ఒక 5 kilometers ఫారెస్ట్ రూట్ వస్తుందండి. ఈ రూట్ మనకి ట్రావెల్ చేసిన తర్వాత మనం హొగనేకల్ అనేది మనం చేరుకుంటాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది హొగనేకల్ ఆర్చ్ అండి. మనం హొగనేకల్లో వచ్చేసాము. ఇక్కడ మన కార్కి పార్కింగ్ ఛార్జ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ 100 rupees అండి. అంటే మనం ముందు టికెట్ తీసుకున్నది కాకుండా మళ్ళీ పార్కింగ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఫ్రంట్ అంతా కూడా మీకు వాటర్ బాటిల్స్, డ్రింక్స్, ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఫుడ్కి సంబంధించిన అన్నీ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఏ ప్రాబ్లం అనేది మీకు లేదు. ఇక్కడ హొగనేకల్లో మోస్ట్ ఫేమస్ ఏంటంటే మసాజ్ చేసుకోవడం అండి. మనుషులు మసాజ్ చేస్తారు అండ్ లేడీస్కి, జెంట్స్కి అందరికీ మసాజ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడే రివర్లో, కావేరీ రివర్లో పట్టిన ఫిషెస్ అక్కడే మీకు కుక్ చేసి కట్టెల పొయ్యి మీద కుక్ చేసి ఇస్తారండి. అదొకటి ఫేమస్. ఇంక థర్డ్ వన్ మ్యాక్స్ బోట్ రైడ్ అండి. ఇది తెప్ప బోట్స్ ఉంటాయి కదండి, నలుగురు కూర్చొని రైడ్ చేస్తారు బోట్ రైడ్స్. ఈ బోట్ రైడ్స్ 1500 ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా ఫేమస్ అండి. మీకు కావేరీ రివర్ మధ్యలోకి తీసుకెళ్ళి చుట్టూ వాటర్ ఫాల్స్లు ఉంటాయి. వాటర్ ఫాల్స్ మధ్యలో మీకు కింద నుంచి కావేరీ రివర్లో తీసుకుని వెళ్తారు. 1 hour నుంచి 1.5 hour ఈ రివర్లో మనకి ట్రావెలింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా అడ్వెంచర్గా ఉంటుందండి ఆ రైడ్. ఖచ్చితంగా ఇక్కడికి మీరు హొగనేకల్ వస్తే మెయిన్ ఈ ఫిషెస్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కావేరీ నదిలో దొరికిన ఫిషెస్ అండి. ఇవన్నీ మనం బయట నుంచి తెచ్చే అయితే ఖచ్చితంగా ఇక్కడ అమ్మరు. కావేరీ నదిలో దొరికిన ఫిషెస్ ఇక్కడ అమ్ముతారు. మీకు ఆ ఫిష్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు 1 kg 200 వరకు ఉంటుంది. అండ్ మీకు 2 kgs 3 kgs తీసుకొని మంచి పెద్ద షాప్ తీసుకొని మీరు అక్కడే చూసారు కదా, అన్నీ మీకు హౌసెస్లో కనిపించేవన్నీ కట్టెల పొయ్యిల మీద వండుతారు. ఇక్కడ ఓన్లీ కట్టెల పొయ్యి మీద వండుతారండి. మీకు పేడతో చేసిన పొయ్యిలు అవడం వల్ల మీకు కట్టెలు పెట్టి వండడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఫిష్ కర్రీ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ ఫిష్ కర్రీ అనేది. ఇక్కడ ఫిష్ కర్రీ చేసుకొని మ్యాక్స్ అక్కడ తినడానికి చాలామంది ఇష్టపడతారు. అక్కడ అవే అండి బోట్లు. ఇప్పుడు మీకు కనిపించే హౌస్ ఏంటంటే మసాజ్ చేసుకోవడానికి అండి. అది లేడీస్కి మసాజ్ చేస్తారు. లోపల ఇండోర్ అనేది ఉంటుంది, లేడీస్ కొద్ది ప్రైవసీ ఉంటుంది. ఇండోర్లో మసాజ్ చేస్తారు అక్కడ. మ్యాక్స్ మసాజ్ చేయడానికి మ్యాక్స్ లేడీస్కి అయినా జెంట్స్కి అయినా 500 to 1000 rupees వరకు మసాజ్ చేస్తారండి. అంటే హెడ్ మసాజ్ ఉంటుంది అండ్ బాడీ మసాజ్ అనేది కూడా ఉంటుంది టోటల్గా. హొగనేకల్లో మెయిన్ ఈ హొగనేకల్ వాటర్ ఫాల్స్లో మనం స్నానాలు చేయొచ్చండి, ప్రాబ్లం అయితే లేదు. వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది. పైన అంతా కూడా మీరు స్నానం చేయొచ్చు. ఇక ఇదంతా కూడా బాయ్స్కి మసాజ్ చేసే ప్లేస్లు అండి. బాయ్స్కి అయితే బయటే మసాజ్ చేస్తారు, లేడీస్కి అయితే ఇండోర్లో మసాజ్ చేస్తారు. ఇదంతా కూడా పైన మనం బాత్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మీకు మ్యాక్స్ అక్టోబర్లో, నవంబర్, డిసెంబర్ అండ్ జూన్ టు డిసెంబర్ వరకు అయితే ఫుల్ రైనీ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వస్తే చాలా బాగుంటుంది హొగనేకల్ వాటర్ ఫాల్స్లో. మీకు ఎక్కడికక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు బాయ్స్ మసాజ్ అండి. చూడండి
అండ్ మసాజ్ చేసిన తర్వాత మనం వాటర్లో స్నానం చేయొచ్చు, ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. మొత్తం ఆయిల్ అంతా వాళ్ళే తెచ్చుకుంటారు, ఆయిల్తో మసాజ్ చేస్తారు, మనకి హెడ్ మసాజ్ అండ్ ఎన్ని చేస్తారు. ఇక్కడ స్టోన్స్ అనేవి మసాజ్ చేయడం వల్ల మొత్తం స్టోన్స్ మీద అన్నిటి మీద మీకు ఆయిల్ ఉంటుందండి, జారిపోతారు. చాలా అంటే చాలా జాగ్రత్త కేర్ఫుల్గా మీరు వెళ్ళాలి స్టోన్స్ చూసుకొని. మనం మసాజ్ చేసి ఇక్కడికి వచ్చి స్నానాలు చేయొచ్చు అండి, ఫుల్ స్నానాలు చేసి మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి జెంట్స్కి అందరికీ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి అవైలబుల్. మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఈ హొగెనేకల్ వాటర్ ఫాల్స్లో. ఈ హొగెనేకల్ వాటర్ ఫాల్స్కి మీరు ఎర్లీ మార్నింగే వెళ్ళండి, మ్యాక్స్ అక్కడ 9 లోపు అక్కడ రీచ్ అవ్వండి. మీరు బోట్ రైడ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ కంపల్సరీగా వేసుకోవాలండి. వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ డెప్త్ కూడా ఉంటుంది. మీరు బోట్ రైడ్ తీస్తున్నప్పుడు చుట్టూ వాటర్ ఫాల్స్ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ రైడ్లో మీకు తీసుకెళ్తూ మధ్యలో కొద్దిగా డెప్త్ తక్కువ ఉన్న ప్లేస్లో మీకు దించుతారు, అక్కడ మీరు స్నానాలు కూడా చేయొచ్చు. అండ్ పైన కూడా ఆబ్వియస్లీ స్నానం చేయొచ్చు. అలా కాకుండా రైడ్లోకి మీకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ దించుతారు, అక్కడ స్నానం చేయొచ్చు. అండ్ బోట్కి మీరు ప్రైస్ అనేది ముందే ఫిక్స్ చేసుకోండి, ఇది నెగోషియబుల్, మీరు నెగోషియబుల్ చేయొచ్చు వాళ్ళతో బోట్ ప్రైస్ అనేది. అండ్ ఈ స్లిప్పర్స్ ఇక్కడ మీకు ఏదైతే రాక్స్ ఉన్నాయో వాటి మీద ఆయిల్ ఉంటుందండి, ఎందుకంటే మసాజ్ చేయడం వల్ల స్లిప్పర్స్ అనేది స్లిప్ అవుతూ ఉంటాయి, అది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రాక్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి, పడిపోతే చాలా డేంజర్గా ఉంటుందండి. మీరు వెజిటేరియన్ ఫుడ్ కొద్దిగా తక్కువగా తీసుకోండి, ఎందుకంటే మనం స్నానాలు చేసినప్పుడు బోట్ రైడ్ చేసినప్పుడు ఫుడ్ ఎక్కువగా తిన్న వాళ్ళు మీకు వామిటింగ్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, అందుకే కొద్ది ఫుడ్ అయితే తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ మీకు ఏంటి అంటే ఇక్కడ ఫిష్ అనేది చాలా ఫేమస్ అండి, మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఫిష్ అనేది తినాలి. అండ్ మసాజ్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఈ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ ప్లేట్స్ అనేది ఒక్క ప్లేట్స్ అండి, చాలా చాలా హార్డ్గా ఉంటాయి ఒక్క ప్లేట్స్. మన పక్క దొరికేవన్నీ కూడా పేపర్ ప్లేట్స్ ఉంటాయి, కానీ అక్కడ మీకు హొగెనేకల్లో దొరికేవన్నీ కూడా ఒక్క ప్లేట్స్. ఆ ఒక్క ప్లేట్లోనే మీకు వాళ్ళు ఫిష్తో పాటు మనకి ఫుడ్ కూడా, రైస్ కూడా వాళ్ళే సర్వ్ చేస్తారు, రైస్ ప్లస్ ఫుడ్ వాళ్ళే సర్వ్ చేస్తారు. అండ్ రైస్ ప్లస్ మీకు ఫిష్ కర్రీ వాళ్ళే సర్వ్ చేస్తారండి, చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. మీరు హొగెనేకల్ వెళ్తే ఖచ్చితంగా ఫిష్ కర్రీ అండ్ మసాజ్ అనేది అండ్ బోట్ రైడ్ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 ఖచ్చితంగా అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది హొగెనేకల్లో. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి మీకు పక్కన చిన్న ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంటుందండి, కిడ్స్కి ప్లే జోన్ లాగా ఉంటుంది, మీకు అక్కడ ఉయ్యాళ్ళు ఇంకా సంథింగ్ అలాంటివి ఉంటూ ఉంటాయి కిడ్స్ ఆడుకోవడానికి కూడా. అండ్ కిడ్స్ కూడా వాటర్లో స్నానం చేయొచ్చు. అండ్ పైన డెప్త్ చాలా తక్కువ ఉంటుంది, మీరు కేర్ఫుల్గా చూసుకోవాలండి ఏదైనా కూడా. ఇది హొగెనేకల్ నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా మీకు కావేరీ నది పక్క నుంచి మనం ట్రావెల్ చేస్తాం, టోటల్ ఫారెస్ట్ ఏరియా ఉంటుందండి, ఒక 10 కిలోమీటర్స్. కావేరీ నది పక్కన ట్రావెల్ చేయడం వల్ల చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా మార్నింగ్ టైంలో ఎక్కడైనా ఆగొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ లోపల ఎవరైనా డ్రింక్ చేద్దాం అలాంటివి ఏమైనా ఉంటే కూడా చేయొచ్చేయండి, హొగెనేకల్లో పెద్ద ప్రాబ్లం ఉండదు, అక్కడ ఎవరు అబ్జెక్షన్ కూడా చేయరు. అండ్ ఫారెస్ట్ రూట్ అండి, మీరు డ్రింక్ చేస్తూ డ్రైవ్ మాత్రం చేయొద్దు, ఇది మొత్తం ఫారెస్ట్ రీజన్ ఉండడం వల్ల ఫారెస్ట్ రేంజర్స్ కూడా. ఈ హొగెనేకల్ అనేది మన తమిళనాడు కర్ణాటక బోర్డర్లో ఉంటుంది, కానీ తమిళనాడు స్టేట్కి సంబంధించిందండి హొగెనేకల్. చాలా బాగుంటుంది, లోపల క్లీన్గా కూడా ఉంటుంది. మనం కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలండి, అక్కడ మనం ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ డ్రెస్సెస్ స్నానం చేశాక అక్కడే విడిచి వెళ్ళిపోతున్నారు చాలామంది. మనం క్లీన్గా చూసుకోవాలి, అది క్లీన్గా చూసుకుంటే అది చాలా బాగుంటుందండి మనకి. అండ్ ఈ రూట్ అంతా కూడా మన ఫారెస్ట్ రూట్, రిటర్న్ టు మీ హొసూరు వెళ్తున్నాము ఈ ఫారెస్ట్ రూట్లో నుంచి, వయా రాయచూర్ మీద నుంచి. చాలా బాగుందండి ఈ రూటు, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు కావేరీ నది పక్క నుంచి వెళ్తామండి చాలా వరకు మనం ఈ రూట్ వెళ్ళినప్పుడు. అండ్ హొసూరు రీచ్ అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మీరు హొగెనేకల్ నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళొచ్చండి, అండ్ హొసూరు ఇంకా మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ టోటల్గా హొగెనేకల్ చాలా బాగుంటుందండి, 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లాస్ట్ వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.